నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. ఈ సినిమా రిలీజ్కి చాలా మంది ఆపాలని ట్రై చేశారండి. కానీ టీజర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టార్ కాస్ట్ చూసింగ్ వరకు ప్రతి ఒక్కటి ఒక పెద్ద కాంట్రవర్సీగానే నిలిచింది. కానీ ఎట్టకేలకు ఫైనల్గా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను రజాకర్ మూవీ గురించి మాట్లాడుతున్నాను. వాట్ ఆ మూవీ అంటే లైక్ హిస్టరీ కావచ్చు, లేకపోతే మతాల్ని కాసేపు పక్కన పెడితే మాత్రం అసలు డైరెక్షన్ మాత్రం సార్ ఇర్రాగా తీసేశారు. చాలా 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 బాగుంది. అంటే ఒక్కొక్క సీన్, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా అరే ఈ సినిమాకి వచ్చాం మన టైం వేస్ట్ అయిందేమో అని మనం ఎప్పుడూ అనుకోమన్నమాట. బికాజ్ రజాకర్ మూవీ అంత బాగుంది. అండ్ నాకు తెలిసి ఉడుకు రక్తం అని అంటారు కదా, ఏ యూత్ అయినా సరే ఇలాంటి సినిమా కనుక చూశారు అని అంటే డెఫినెట్లీ వాళ్ళల్లోని ఏదో తెలియని ఒక అంటే లైక్ ఏదో సాధించాలి, మన దేశం కోసం మనం ఇది చెయ్యాలి అని అంటారు కదా. సో ఆ మైండ్ సెట్ అయితే డెఫినెట్లీ రజాకర్ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ నేను చూసినంత వరకు అయితే లిటరలీ చెప్తున్నాను, గూస్ బంప్స్ చాలా వరకు ఎంత గూస్ బంప్స్ వచ్చాయో అండ్ అంతే ఆవేదనకు కూడా గురి చేశాయి. బికాజ్ హైదరాబాద్ నిజామ్స్ టైంలో ఎలా ఉండేది, వాళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు, వాళ్ళు చెప్పే పనులు ఒప్పుకోకపోతే వాళ్ళు జనాల్ని ఎలా హింసించేవారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. అండ్ ఇది చరిత్రలో జరిగింది అని అంటే నిజంగా వీఆర్ లక్కీ దట్ అప్పట్లో మనం పుట్టలేదు అని. బికాజ్ అప్పట్లో మనం పుట్టుంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చేవో, మన ముత్తాతలు తాతలు ఎన్ని చూసుంటారో. అండ్ అంతేకాకుండా రజాకర్ మూవీలో ఒక్కొక్క సీన్, ఒక్కొక్క చాప్టర్ వాజ్ ఓ మై గాడ్. లైక్ చాకలి ఎల్లమ్మ గారు కావచ్చు, లైక్ ఇంద్రజ గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రేమ గారి క్యారెక్టర్ కావచ్చు, అనసూయ గారి క్యారెక్టర్ కావచ్చు, బాబీ సింహ గారి క్యారెక్టర్ కావచ్చు, అండ్ అలాగే మన వేదిక గారు కావచ్చు. ఓ మై గాడ్, నిజంగా చెప్తున్నాను, చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది ప్రొడ్యూసర్ గారికి. ఎన్ని మంచి మంచి అంటే లైక్ పాయింట్స్ సార్ హిస్టరీలో ఎన్ని మనకి పుస్తకాల్లో ఉన్న, పుస్తకాల్లో చదివినవి పిల్లలకి గుర్తుండకపోవచ్చేమో కానీ బట్ ఇలా సినిమా రూపంగా చూపిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి హిస్టరీ అన్నది ఏంటి అన్నది అర్థమవుతుంది. అండ్ ఇంద్రజ గారు, అనసూయ గారు, ప్రేమ గారు వాళ్ళ చాప్టర్స్ వచ్చేసరికి అసలు వీళ్ళైనా చేసింది ఇంత గూస్ బొమ్మ. అసలు ఒక ఫీమేల్ అంటే లైక్ గ్లామర్గా కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న వీళ్ళు ఒక లైక్ ఇలాంటి ఒక పీరియాడిక్ మూవీలోని చేశారు అని అంటే ఓ మై గాడ్, లిటరలీ పర్ఫెక్ట్. సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళకి పర్ఫెక్ట్గా పడిందని చెప్పుకోవాలి. అండ్ అనసూయ గారు, ఓ మై గాడ్, అనసూయ గారి సీన్ వాజ్ అంటే లిటరలీ ఆ టైంలో ఆ సీన్ ఎవరైనా చూసినా ఏ ఆడపిల్లకైనా లిటరలీ చెప్తున్నాను కదా అంటే లైక్ కొట్టాలి, ఆ క్యారెక్టర్ చేసింది నరికేయాలి, చంపేయాలి అని అయితే అనిపిస్తుంది. బికాస్ రజాకర్ మూవీ అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. బట్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, ఇట్స్ నాట్ అ యాంటీ ముస్లిం మూవీ. ఎక్కడా కూడా ముస్లిమ్స్ని తక్కువ చేసి చూపించలేదు. ఆ టైంలో నిజామ్స్ ఉన్నప్పుడు కొంతమంది అంటే లైక్ బుర్ర తక్కువ వాళ్ళు అనేది మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఎక్కడ వరకు లైక్ నెగటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి ఇది కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి అండ్ అలానే మన దేశంలో అంటే లైక్ చెప్పుడు మాటలు వింటే ఎలా అవుతుంది, దాని అంటే లైక్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్న కాన్సెప్టే అనమాట రజాకర్. సో డెఫినెట్లీ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ ఇట్స్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ. సో ముస్లిం హిందూస్ భాయ్ అని అట్ లాస్ట్ మూవీ లాస్ట్కి కూడా చూపించడం జరిగింది. సేమ్ అలానే చాలామంది ముస్లిమ్స్ కూడా మన ఇండియన్స్కి కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ముస్లిమ్స్. మనం బాయ్ బాస్. సో రజాకర్ మూవీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. డెఫినెట్లీ చూసి మీ ఒపీనియన్స్ ఎలా ఉంది అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.